నీవు మాత్రం ఈ 4 గోడల మధ్యన అరెస్ట్ అయిపోయిన బందీఖానాలో ఉన్న ఒక ప్రిజనర్ లాగా, లేకపోతే ఒక ఖైదీలా ఉండిపోయావు చర్చిలో. కమాన్, బయటకు రా ఒకసారి. గోడలలో ఉండిపోయి దేవుణ్ణి మహిమపరిచి పెంకులు బద్దలు కాదు భక్తి అంటే. బయటికొచ్చి నశించిపోతున్న ఈ సమాజాన్ని కాపాడడానికి ఉరకలెత్తి జయశాలిగా భీకరంగా వీరోచితంగా యుద్ధం చేయి మానవ మేధస్సుతో. అదయ్యా సువార్త, అదయ్యా నమ్మించటం. మనకెందుకులండి ఆ గొడవలో, మన భజన ఏదో మనం చేసుకుందాం, మనకేటి ఈ ఛాలెంజీలను అంటే రేపు ప్రొద్దున్న బీజేపీ వాళ్ళు నిన్ను కూడా లేపేస్తారు, జాగ్రత్త. మనకెందుకులే, మా మసీదుల మీదకి పోయింది గొడవ, మన చర్చి దగ్గరికి రాలేదా అమ్మాయ్యా అనుకున్నావా, నీకు పేలుతుంది, జాగ్రత్తగా ఉండు. ఒక ప్రక్క నుంచి ప్రారంభించారు, నిన్ను లేపుతారు. ఈలోగా నువ్వు సిద్ధపడకపోతే జాగ్రత్త. రాజీవ్ గాంధీ మిజోరాంలో ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పుడు మిజోరాంలో ఉన్న క్రైస్తవులను ఉద్దేశించి రాజీవ్ గాంధీ మాట్లాడుతూ ఏమన్నాడో తెలుసా? బైబిల్ తరహా పరిపాలన నేను ప్రజలకు అందిస్తానని వాగ్దానం చేశాడు. దానికి రాజీవ్ గాంధీని ఢీకోవలసినటువంటి అద్వానీ గారు, మురళీ మనోహర్ జోషి గారు మన మీదకి ఎత్తారు జెండా. ఏమనో తెలుసా? అసలు బైబిల్లో సోషలిజం అనే పదం ఎక్కడైనా ఉందండి, ఈయనేమో పెద్ద బైబిల్ తరహా పరిపాలన ఇస్తాడట మిజోరాంలో అన్నాడు. బైబిల్లో సోషలిజం అనే పదం ఉందా? సమసమాజం అనే పదం ఎక్కడైనా బైబిల్లో ఉందా? ఈయనకేదో పెద్ద బైబిల్ తెలిసినట్టు. ఇంకేమన్నాడో తెలుసా? పేపర్లో పడిందండి న్యూస్. ఇంకేమన్నాడో తెలుసా? బైబిల్లో సోషలిజం అనే పదాన్ని చూపించగలిగితే మాటకు 1000 రూపాయలు ఇస్తానన్నాడు. 1 word 1000 రూపీస్ ఛాలెంజ్ చేశాడు. నాకందింది, నేను రిజిస్టర్ నోటీస్ పంపించాను. ఏమన్నా తెలుసా? బైబిల్లో సోషలిజం అనే పదం నువ్వు అలిసిపోయినంత వరకు చూపిస్తాను, సంచులతో డబ్బు తెచ్చుకోవాలి నువ్వు మగాడవైతే అన్నాను. 1991 మే 5, 6, 7 శ్రీకాకుళం మున్సిపల్ మైదానంలో, చర్చిలో కాదు, ఇది చర్చిలో కాదు, మన చర్చి మన కాంపౌండ్ లో కాదు, మున్సిపల్ మైదానంలో పబ్లిక్ గ్రౌండ్ లో ఛాలెంజ్ చేసి రమ్మన్నాను. 5, 6, 7 తేదీల్లో నేను మున్సిపల్ మైదానంలో ఉంటాను. ఎన్నికల ప్రచారం కొరకు నువ్వు కూడా తిరుగుతున్నావు, నేను కూడా తిరుగుతున్నాను. మా బైబిల్ జోలికి వచ్చావంటే జాగ్రత్త. బైబిలులో ఓనామహాలు తెలియని నీవు కూడా బైబిల్ గురించి మాట్లాడుతున్నావా? సమసమాజ స్థాపన నువ్వు చేస్తావా? ఈ ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీ చేత కానిపోయినది అన్నాను. ఒక యేసుక్రీస్తే చేయగలి సమసమాజ స్థాపన. తన భేదం లేకుండా, తల్లి తండ్రిని ఆలోచించకుండా, తోడపుట్టిన సహోదరులను కూడా విడిచిపెట్టి సమాజంలో కూడు గుడ్డ లేని వాళ్ళకి, రోగాలతో బాధపడే వారికి ప్రజల మధ్యకు పోయి ప్రాణాన్ని అర్పించిన ఆయన యా మహానాయకుడు ఈ ప్రపంచంలో. ఈజ్ ఎ టెర్రరిస్ట్, ఈజ్ ఎ రాడికల్. ఆయన విప్లవవాది. ప్రారంభ సంఘాన్ని, ప్రారంభ ప్రజలను కూడగట్టి ఏం చేశాడో తెలుసా? వాళ్ళకున్న ఆస్తులన్నిటినీ అమ్మి వాటన్నిటినీ తీసుకొచ్చి సంఘంలో పెట్టి లేని వారికి పంచిపెట్టాడు. ఆయన స్థాపించాడయ్యా సమసమాజాన్ని. డబ్బున్న జక్కయ్యను మార్చి అతనుకున్న ఆస్తినంతా ఏ ప్రజల దగ్గర అయితే దోచుకున్నాడో ఆ ప్రజలకు పంచేటట్టు చేశాడయ్యా ఆయనయ్యా మహానాయకుడు. ఆయన స్థాపించాడు సోషలిజాన్ని. నీ మొహం నువ్వేం చెప్పగలవు? పిచ్చివాడు రాలేదు చేతగాక. బైబిల్ తెలియక కోతలు కోస్తున్నావే తప్ప బైబిల్లో మాటలు నీకు అర్థం కాక సోషలిజం అనే పదం బైబిల్లో లేదని చెబుతున్నావు. రా చూపిస్తాను. అలిసిపోయినంత వరకు మాట మీద నిలబడాలి. 1000 రూపీస్ పర్ 1 word. రాలేదు. సోదరీమణులారా, మానవ మేధస్సు కందని ఈ మహాజ్ఞానాన్ని ప్రజల ముందు ప్రకటించడానికి ప్రతి క్రైస్తవుడు ఒక వీరుడిగా మారాలి. అది